ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా నీ కట్టడలు అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడ చూచి నేను ఆనందిస్తున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరొక పరిశుద్ధ దినమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. సామాజిక ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా గృహాల్లో చేరి నిన్ను ఆరాధిస్తుండగా, ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధి ప్రసంత మా మీద కృంభరింపచేయండి. మా ప్రార్థనలు ఆలకించండి, మా విజ్ఞాపనలు వినండి. నీ వాక్యము చేత మాకు ఉపదేశం అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి విశ్వాసి పట్ల నీ కృప విశ్వాస్యత సదా నిలిచినట్లుగా నీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 444వ కీర్తన, జ్యోతిగా మమ్ము చేయుము దేవా అనే కీర్తన పాడుకుందాం. 444వ కీర్తన. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. జ్యోతిగా మమ్ము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయం నింపి మమ్ము నడిపింపుమయ్య. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ మమ్ముని మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడు మా జ్యోతిగా మము చేయుమో దేవా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సంఘమున నీ కీర్తి కనబడగా, పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి చేయుమయ. భంగపరచెడి కక్షలన్నిటి, బాధపరచెడి శక్తులన్నిటి పారదోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా మము చేయుమో దేవా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి, నీ కొరకు కనిపెట్టుచున్నవయా. అన్ని వేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా జ్యోతిగా మము చేయుమో దేవా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సమయమును వరములను సంగితివి, మా రక్షకాధన సంపదను నీ వేయో సంగితివి. విమల జీవితమందు వాణిని విరివిగాని తరులకు సంగి, వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగ చేయను జ్యోతిగా మము చేయుమో దేవా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియను మీరు మాకు అనుగ్రహించారు. మా జీవితంలో మా ఆయుష్కాలాన్ని పెంచి
మనకు నూతన పరిశుద్ధ దినములు నిన్ను ఆరాధించే కృప అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రస్తుతం ప్రభు మరి దేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తున్న కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య అందరము కలిసి సహవాసముగా కూడి ఆరాధించలేని పరిస్థితుల మధ్య గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మా హృదయాలే నీ నిలయాలుగా నేను ఆరాధించే కృప అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినమందు ప్రభా మేమందరము ప్రభా చేరి నీ వాక్యాన్ని చేతపట్టుకుని భక్తి శ్రద్ధలతో నీ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా పని పాటలన్నీ ప్రభా మరి ప్రక్కన పెట్టి కొద్ది సమయం నీ సన్నిధిలో గడుపుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నీ వాక్యం ద్వారా సేద తీర్చబట్టకు నీ కృప మాకు అనుగ్రహించమని దాని కొరకైన సిద్ధపాటు ప్రతి హృదయానికి దయచేయి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 20 వరకు నేను చదువుతాను. 14 నుంచి 20 వరకు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు కదా, అలాగ నమ్మట మంచిదే. దయ్యములు నమ్మి వరకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనకూరుచున్నావా? దేవుని వాక్యమును చేతపట్టుకొని అందరం లేచి నిలబడి నీ వాక్యమునే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు రాసిన పత్రిక మొదటి నుంచి మనము ఒక క్రమంలో ధ్యానం చేస్తున్నాం. గత వారాల్లో మొదటి అధ్యాయం ముగించాం. మరి పోయిన వారం 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ వారము 14 నుంచి చివరి వరకు 14 నుంచి 26 వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొదటి 13 వచనాలు ఒకే అంశాన్ని తెలియచేశాయి. అదే రీతిగా 14 నుంచి 26 వరకు మరొక అంశాన్ని గురించి తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ 2వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించి ఈ 2 భాగాలను మనము ధ్యానం చేస్తాం.
మొదటి భాగములో ద డిస్పారిటీ బిట్వీన్ ది రిచ్ అండ్ ద పూర్, పేదవారి పట్ల ధనికుల పట్ల ఎటువంటి పక్షపాత ధోరణి కనపరుస్తున్నామో ఆ వాస్తవాన్ని గమనించి మనము సరి చేసుకోవాలన్న హెచ్చరికలు మరి చూపించబడ్డాయి. మరి గొప్పవాడు వచ్చినప్పుడు వాడికి ఏ రీతిగా మనం మర్యాదలు చేస్తున్నాము, పేదవాడు వచ్చినప్పుడు వాడిని ఏ రీతిగా మనము హీనపరుస్తున్నాము లేకపోతే కించపరుస్తున్నాము అన్న విషయాలు మనము మొదటి 13 వచనాల్లో తెలియచేయబడుతుంది. మరి దాదాపుగా అదే అంశాన్ని కొనసాగింప చేస్తూ ఇక్కడ మరి పేదవారి పట్ల ఎటువంటి దృక్పథము కలిగి ఉండాలి అనే విషయాన్ని, మరి క్రియారూపములో మన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి అనే వాస్తవాన్ని ఈ 14 నుంచి చివరి వరకు వాక్య భాగంలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు. నేను గతంలో చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. యాకోబు పత్రిక అనేది ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్. విశ్వాసిగా వ్యక్తిగతంగా కానీ లేకపోతే సంఘముగా కానీ సమాజముగా కానీ ఒక విశ్వాసి తాను ప్రవర్తించవలసిన ప్రవర్తన విధానాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రవర్తన విధానాన్ని, ఇందులో సిద్ధాంత సంబంధమైన విషయాలు కానీ లేకపోతే మరొక సంబంధం విషయాలు కానీ ప్రాక్టికల్ ఇష్యూస్. నువ్వు ఒక విశ్వాసిగా మారిన తర్వాత, ఒక క్రైస్తవునిగా పేరు పెట్టబడిన తర్వాత నీ జీవిత విధి విధానాలు ఎలా ఉండాలో ఆ విషయాలు యాకోబు పత్రికలో తెలియజేస్తున్నారు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యాకోబు పత్రిక దాదాపు AD 49-48 ఆ కాలంలో రాయబడింది. ఇది ఇశ్రాయేలుని 12 గోత్రాల వారికి మరి రాయబడింది. అప్పటికి పౌలు పత్రికలు పరిగణలోనికి రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ రాయబడ్డ మాట చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఈ వాక్య భాగంలో కొన్ని ప్రశ్నలు వ్రాయబడ్డాయి. అలాగే 16వ వచనం చూడరా, మరి సమాధానముగా వెళ్ళి చలి కాచుకుని తృప్తి పొందడం చెప్పినట్లా ఏమి ప్రయోజనం? అలాగే 20వ వచనంలో కూడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? అలా కొన్ని ప్రశ్నలు, అనగా ఆనాటి సంఘ స్థితిగతులను మనసులో పెట్టుకొని వారికి కొన్ని ప్రశ్నలు వేసి తానే ఆ ప్రశ్నలకు జవాబు అనుగ్రహిస్తున్నారు. మరి ఇక్కడ యాకోబు పత్రిక విషయంలో ఒక సిద్ధాంతపరమైన ఒక డిబేట్ గత 5-6 శతాబ్దాలుగా రెఫర్మేషన్ కాలం నుంచి కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో రాసిన పౌలు అధికంగా విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ కలుగుతుందని చెప్పడం, మరి యాకోబేమో క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్పడం. మరి క్రియలు ప్రాముఖ్యమా విశ్వాసం ప్రాముఖ్యమా అన్న దాని మీద ఒక డిబేట్. దీన్ని బట్టి మరి రిఫార్మేషన్ కి ఆనాటి కాలంలో స్ఫూర్తిని అనుగ్రహించి మరి లూథరన్ మిషన్ ప్రారంభానికి వెనక ఉన్నటువంటి ఒక వ్యక్తి మార్టిన్ లూథర్ గారు, మరి ఈ పత్రిక బైబిల్లో ఉండతగింది కాదు, క్రియలు రక్షణకు కారణం కాదు అనే విషయాన్ని ఆయన గట్టిగా వక్కానించినట్టు కూడా చరిత్రలో మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పౌలు చెప్పిన భావానికి, ఆ సమయానికి, సందర్భానికి, ఉద్దేశానికి, యాకోబు చెప్పిన భావానికి, సమయానికి, ఉద్దేశానికి లోతుగా విశ్లేషిస్తే కొంత మరి భిన్నత్వం కనిపిస్తుంది. రెండూ సరైనవే కానీ కొంత భిన్నత్వం కనిపిస్తుంది. దాన్ని కూడా కొంత మనము తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ప్రారంభ వచనాన్ని చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? క్రియలు లేనప్పుడు ఎవడైనా ఒకడు నాకు విశ్వాసం ఉంది అని చెప్తే ఏమి ప్రయోజనము? ఇక్కడ యాకోబు భక్తుడి యొక్క భావన ఏంటంటే, సేవింగ్ ఫెయిత్ వర్సెస్ షోయింగ్ ఫెయిత్. విశ్వాసము ద్వారా రక్షించబడతాం, నో డౌట్. కానీ ఆ విశ్వాస వ్యక్తీకరణ, షోయింగ్ ఫెయిత్,
that leads you to saving faith. Saying faith, showing faith, saving faith. సో నాకు విశ్వాసం ఉందని చెప్పడము ఒక వంతు, ఆ విశ్వాస వ్యక్తీకరణ మరొక వైపు, తద్వారా రక్షించగలిగిన విశ్వాసాన్ని పొందడము మరొక. అనగా our faith must be expressed through our deeds. మన విశ్వాసం అనేది మన క్రియల ద్వారా వ్యక్తీకరించబడాలి. నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు, కానీ నేను విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని నేను వ్యక్తపరచడానికి నాకు క్రియలు ఆధారం, నాకు క్రియలు అవసరం. అది యాకోబు భక్తుని యొక్క ఆలోచన విధానం. కాబట్టి మన విశ్వాస వ్యక్తీకరణ అనేది క్రియారూపంలో ఉండాలి, ప్రాక్టికల్ గా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తారు. సో ఇక్కడ ఈ పేదవారి గురించిన ఈ విషయాలు అధికంగా వ్రాయటానికి 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో కూడా అక్కడక్కడ సూచనగా వ్రాయడానికి గల కారణం ఏంటంటే, ఆదిమ సంఘానికి అధ్యక్షుడు యాకోబు. ఆ ఆదిమ సంఘం ఏం చేసిందంటే తమ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఆత్మతో వారందరూ కలిసి ఏక హృదయముతో ఏకాత్మతో యెరూషలేములోనే ఉంటూ, అక్కడే వండుకుంటూ, అక్కడే తినుకుంటూ, అక్కడే వారు నివాసం ఉంటూ ఉన్నారు. అనగా కూర్చొని ప్రార్థించడం, రాకడ కొరకు నిరీక్షించడం, అదే తప్ప మరొక క్రియ కానీ లేకపోతే మరొక పని కానీ వారు చేయలేదు. తద్వారా ఏంటంటే వారు సమకూర్చుకున్నటువంటి ఆ నిధులన్నీ కూడా కరిగిపోయాయి. సో స్వల్ప కాలంలోనే ఆదిమ సంఘము ఒక నిరుపేద సంఘముగా మార్చబడింది. వారికి ఆహారం కూడా కొరువైన అనుభవాలు మనకు కనబడతాయి. అపోస్తుల కార్యం 11:27-30లో అగబు ప్రవక్త ఒకరు వచ్చి భూలోకమంతి ఒక కరువు కలుగుతుందని ప్రవచిస్తాడు. ఆ రోజుల్లో కరువు వచ్చినట్టు కూడా కనబడుతుంది. అలాగే ప్రతివాడు తమ శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న వారికి కొంత ఉపకార ద్రవ్యాన్ని లేకపోతే సహాయాన్ని పంపడానికి ఆ రోజుల్లో మరి ఆలోచన చేశారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:1-4లో ఉపకార ద్రవ్యము మీరు సమీకరించి పెట్టండి, నేను వచ్చి తీసుకుని వెళ్తాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15:26లో బీదలైన వారి కొరకు కొంత ద్రవ్యాన్ని సమకూర్చండి, పొదుపు చేయండి, అది యెరూషలేమునకు పంపించాలి అని పౌలు చెప్పడం కూడా కనిపిస్తుంది. కాబట్టి పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి అన్న అంశము ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ, నీవు విశ్వాసమైతే నీ విశ్వాసము పేదల పట్ల కనికరము చూపు ద్వారా వ్యక్తీకరించాలి అన్న అంశాన్ని ఇక్కడ మరి యాకోబు భక్తుడు హైలైట్ చేశారు. ఒకసారి పౌలుకు యాకోబు భక్తుని మాటలకు ఉన్న ఆ పోలికలు కానీ లేకపోతే మన అవగాహనలో ఉండవలసిన ఆవశ్యకతలు కానీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 3:20లో ఆయన మాట్లాడుతూ, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20లో, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో ఎట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. అది మాత్రమే కాకుండా 22వ వచనం చూస్తే, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయినది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇక్కడ పౌలు మాటలు స్పష్టంగా కనిపించే ఏంటంటే, ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. అలాగే యేసుక్రీస్తునందలి ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఏ భేదములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు.
సో స్పష్టంగా పౌలు చెప్పే మాట ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు, అందరము పాపులమే. యేసుక్రీస్తునందలి విశ్వాసములముగా నమ్ము వారికి అది దేవుని నీతి కలుగుతుంది. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతాం. ఈ విషయాన్ని గలతీ పత్రికలో కూడా పౌలు చెప్తారు. సో ఇక్కడ రాయబడ్డ ఈ మాటను గమనిస్తే పౌల్ దేని గురించి చెప్తాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. క్రియలు అనే మాట కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనే మాట అక్కడ తెలియజేస్తారు. అలాగే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటి? ఆనాడు సాంప్రదాయ సంబంధంగా మరి సున్నతి ఆచరించడం కానీ, బల్యర్పణలు జరిగించడం కానీ, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ యాకోబు ఏమంటే, క్రియలు లేనప్పుడు తన విశ్వాసం కలదని చెప్పినలా ఏమి ప్రయోజనం? క్రియలు లేకపోతే, ఒట్టి విశ్వాసం ఉంది అని చెప్తే ఏం ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు 2:17లో, 2:26లో. అదే 2:20లో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అంటాడు. సో ఇక్కడ బయటికి చూడటానికి ఇద్దరు ఒకరినొకరు విభేదించుకున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా డిఫరెన్స్ ఏంటంటే, జేమ్స్ వాజ్ రైటింగ్ టు ద Jews around 49 and Paul was writing to the both Jews and Gentiles around AD 58 and 60. ఇక్కడ పాల్ మాట్లాడే భాష ఏంటంటే, నీవు నీతిమంతులుగా తీర్చబడటానికి విశ్వాసం అవసరం. టు బి జడ్జ్ యాజ్ రైచియస్. నీతిమంతులుగా తీర్చబడటానికి విశ్వాసం అవసరము, క్రియలు అవసరం లేదు. ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి, బల్యర్పణలు, ఇటువంటి ఆచారాలు అవసరం. ధర్మశాస్త్ర సంబంధ క్రియ అవసరం. దేనికి? నీతిమంతులుగా తీర్చబడటానికి. వేరేజ్ యాకోబు ఏమంటే, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, తీర్చబడిన అనంతరం విశ్వాస వ్యక్తీకరణకు క్రియలు అవసరం. సో ఇద్దరి మాటల్లో ఒకరేమో నీతిమంతులుగా తీర్చబట్టకు విశ్వాసం అవసరము, క్రియలు అక్కర్లేదు. యాకోబు ఏమంటే, నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీ విశ్వాస వ్యక్తీకరణకు క్రియలు అవసరం. అలాగే పౌలు ఖండించింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అనగా ధర్మశాస్త్రం సూచించిన సాంప్రదాయాలు కానీ, సున్నతి కానీ, బల్యర్పణలు కానీ. యాకోబు కోరింది కనికరముతో కూడిన కార్యము, కనికరముతో కూడిన కార్యం. అలాగే పౌలు చెప్పేది ఏంటంటే, రక్షణ విశ్వాసం ద్వారా కృపచేతనే, అంతేగాని ధర్మశాస్త్ర సంబంధ క్రియల ద్వారా కాదు. యాకోబు ఏమంటే, నీవు రక్షించబడిన తర్వాత రక్షించబడిన వ్యక్తి యొక్క విశ్వాసము అది లివింగ్ ఫెయిత్ గా ఉండాలి, డెడ్ ఫెయిత్ గా ఉండకూడదు. లివింగ్ ఫెయిత్ అంటే నీవు జీవించుతున్నావంటే ఆ జీవితం జీవించున్నావు అన్న దానికి ఎరుకగా నీవు ఫలించాలి, క్రియారూపము చూపించాలి. అలాగే పౌల్ డాక్టరినల్ ఇష్యూస్, సిద్ధాంత సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. యాకోబు ప్రాక్టికల్ ఇష్యూస్, ఆచరణాత్మకమైన విషయాలు తెలియజేస్తాడు. అలాగే పౌల్ ఫెయిత్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు అవసరం విశ్వాసం. యాకోబు అంటాడు, ఫెయిత్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి సాదృశ్యం. కాబట్టి పౌల్ యాకోబు ఇద్దరు ఒకరినొకరు విభేదించలేదు. పౌల్ ఏమో నువ్వు రక్షించబడటానికి విశ్వాసం అవసరం, యాకోబేమో రక్షించబడిన వారు అన్నదానికి సాదృశ్యము క్రియ. విశ్వాసమైతే రక్షించబడితే నీలోంచి మరి దేవుని క్రియలు బయటికి రావాలి. కాబట్టి క్రియలు లేకపోతే నువ్వు విశ్వసించారని, రక్షించబడ్డాలని నువ్వు భావిస్తూ ఉంటే, ఆ రక్షణ కార్యము నీలో ప్రస్ఫుటం కాకపోతే, ఆ రక్షించబడిన క్రీస్తు యొక్క లక్షణాలు నీలో నాలో బయలుపరచబడకపోతే, ఆ క్రీస్తు నీలో నాలో నివసించి నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన స్వాధీనం తీసుకుని ఆయన ప్రదర్శించబడకపోతే, ఆయన ప్రకటించబడకపోతే, ఆయన కనిపించకపోతే నీ విశ్వాసము వ్యర్థమే అంటాడు. కాబట్టి faith should invite Christ in you and manifest his deeds through you.
నీ ద్వారా అనగా నీలోనికి స్వాగతించి నీ ద్వారా ఆయన క్రియలు వ్యక్తీకరించబడాలి. ప్రాక్టికల్ అప్లికేషన్, ఆ విషయాన్ని యాకోబు తెలియచేశారు. కాబట్టి అతి విశ్వాసం అనగా క్రియలు లేకుండా, ఫలములు లేకుండా, కేవలం విశ్వాసం ఉందని ఆ విశ్వాసాన్ని తోటి మానవుల పట్ల వ్యక్తీకరించకుండా, క్రీస్తును ప్రకటించకుండా, క్రీస్తును ప్రదర్శించకుండా, క్రీస్తు ప్రదర్శింపబడకుండా విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రం, అందుకే ఇందాక నేను చెప్పాను, సేయింగ్ ఫెయిత్, చెప్పుకునే విశ్వాసం. చెప్పుకునే విశ్వాసం కన్నా చూపించే విశ్వాసం అది రక్షించే విశ్వాసం అనే వాస్తవాన్ని తెలియజేస్తాం. సో 15వ వచనంలోకి మనము ఇంకా లోతుకు వెళ్తే, అట్టి విశ్వాసము అతన్ని రక్షించగలదా? యోహాను 15లో మనం గమనిస్తే, నాలో నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించారు. అనగా విశ్వాస సంబంధమైన క్రియలు క్రీస్తులో మనము నిలిచి ఉంటే గాని ఫలించము. నాలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. ఫలించని ప్రతి తీగను నరికి పారవేయడం. కాబట్టి విశ్వాసము క్రియల ద్వారా ప్రస్ఫుటం కావాలి. విశ్వాసము క్రియల ద్వారా ప్రత్యక్షపరచబడాలి. విశ్వాసము క్రియల ద్వారా ప్రకటించబడాలి అన్నది యాకోబు యొక్క ఉద్దేశముగా మనము గమనించవచ్చు. కాబట్టి అట్టి విశ్వాసం మనల్ని రక్షించగలదంటే, రక్షించేది కేవలం విశ్వాసం మాత్రమే కదా. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం, కానీ రక్షించేది మొదటి అధ్యాయం 21వ వచనంలో ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యం అంట. రక్షించేది ఎవరంటే వాక్యం. వాక్యం అంటే ఎవరు? లోగోస్. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు ఉండను, వాక్యము దేవుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. సో రక్షించేది వాక్యం, రక్షణకు నడిపించేది విశ్వాసం, ఆ రక్షణ కార్యాన్ని ప్రస్ఫుటపరిచేది, ప్రదర్శించేది క్రియలు. కాబట్టి రక్షణ అనేది క్రీస్తు ద్వారానే కలుగుతుంది. విశ్వాసం ద్వారా దాన్ని పొందుతాము, క్రియల ద్వారా దాన్ని ప్రకటిస్తాం. ఆ వాస్తవాన్ని మనము గమనిస్తాం. 15-16లో దానికి కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తూ, సహోదరుడైనను సహోదరులను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, సరికాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? ఇక్కడ మరొక ప్రశ్న. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనం అన్నారు? నీ సహోదరుడు కానీ నీ సహోదరి కనగా నీ పొరుగు వారు ఎవరైనా కానీ వారు ఆహారం లేక, లేకపోతే శరీరమున కావలసినవి లేక, దిగంబరులై భోజనం లేక, ఆనాటి భోజనం లేక ఉంటే సమాధానంగా వెళ్ళండి, తృప్తిగా ఉండండి, చలి కాచుకోండి అని మాటల ద్వారా నీవు చెబితే వానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఇక రాబడ్డ మాటల్లో ముఖ్యంగా సమాధానం అనే మాట, షాలోం. ఈ మాట మనకి ఎక్కువగా తరచుగా పాత నిబంధనలో కనబడుతుంది. యేసు ప్రభు వారి సందేశాల్లో, ఆయన చేసిన అద్భుతాల్లో కనిపిస్తుంది. అలాగే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత మేడగదిలో వారికి దర్శనప్పుడు మీకు సమాధానం కలుగులుగా కానీ మాట వాడతారు. పౌలైతే తన పత్రికలన్నింటిలో కూడా కృపయు సమాధానం మీకు కలుగులు కాక, సమాధానం మీకు కలుగులు కాక, సమాధానం మీకు కలుగులు కాక అనే మాటలు అధికంగా వాడతారు. షలోమ్ అనే మాట, మీకు సమాధానం కలిగిన మాట మన దీవెనలు కూడా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండరు కాక అని చెప్తారు. ఇప్పుడు భాషలోనే ఆ మాట మరి వాస్తవ భావం ఏంటంటే, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతని శరీరంలోనికి నువ్వు ప్రవేశించి అతని బాధను అతని కళ్ళతో చూచి అతని బాధను పరిష్కరించడానికి నీవు చేసే సహకారం శావం. అనగా ఒక క్రియ జరిగించబడాలంటే వేధించబడుతున్నా, బాధించబడుతున్నా, వేదనలో ఉన్న వ్యక్తిలోనికి నీవు ప్రవేశించి అతని కళ్ళతో అతని బాధను చూడాలి. అతని కళ్ళతో అతని బాధను చూడాలి. నీ దృష్టితో, నీ దృక్పథంతో కాదు.
నాకు చెయ్యి ఇక్కడ తెగింది, నొప్పి బాధపడుతున్నాను, ఓర్చుకోండి సార్ అంట. బాధ ఎవరికండి? నాకు. నొప్పి ఎవరికి? నాకు. చెప్పేవారికి కాదు కదా. ఎలా ఓర్చుకోగలమో ఆ విషయము అతనికి ఎలా తెలుస్తుందంటే, ఆ బాధ తనకు కూడా కలిగినప్పుడు ఎలా ఓర్చుకోగలమో తెలుస్తుంది. సో యు హ్యావ్ టు గెట్ ఇన్ టు హిస్ స్కిన్ అండ్ లుక్ ద ప్రాబ్లమ్ విత్ హిస్ ఓన్ ఐస్, హిస్ ఐస్, and try to solve the problem. సమాధానం మాటల ద్వారా కాదు, కానీ సమస్యను తొలగించడం. యేసయ్య చేసిన అద్భుతాల్లో, ఆయన ప్రబోధాల్లో 2 ఎగ్జాంపుల్స్ క్లుప్తంగా చెప్తాను. లూకా 7:49 ఒక పాపాత్మురాల స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడుగుతుంది. అది మనకి బాగా తెలిసింది. సుంకరి అయిన పరిసయ్యుని ఇంట భోజనం చేస్తుంటే పాపాత్మురాలు వచ్చి వెనక నుంచి ఆయన పాదాలు కడుగుతుంది, కన్నీటితో పాదాభిషేకం చేస్తుంది. ఆ సంఘటన మనకు తెలుసు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు మనం గమనిస్తే 49వ వచనంలో, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానము గల దానివై పొందు. అనగా ఆమెకు సమాధానం ఎలా కలిగింది? ఆమె పాపములు క్షమించబడ్డ ద్వారా సమాధానం కలిగింది. ఆమెకు అసమాధానం కలిగించిన ఆమె జీవితం ఏంటంటే, ఆమె పాపపు జీవితము ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ పాపపు ఊబిలో కూరికని పోయింది. అందులోంచి బయటికి రాలేని సామాజిక స్థితిగతులు. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయన్నప్పుడు ఆ పాపపు భయము కానీ, భయంకరత్వం కానీ, లేకపోతే ఆ పాప భీతి కానీ, వాటన్నిటి నుంచి ఆమె విడిపించబడినప్పుడే ఆమెకు సమాధానం కలిగింది. అందుకే నీ పాపములు క్షమించబడ్డాయి, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం కలగాలి. ఆ తర్వాత 8వ అధ్యాయంలో కూడా, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా 47-48 వచనాల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వెనక నుంచి వస్త్రపు చెంగును ముట్టుకుని బాగైన తర్వాత అక్కడ చెప్పిన మాట, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం గల దానివై. సో 12 సంవత్సరాల నుంచి ఆమెకు సమాధానం లేదు. షీ వాస్ సఫరింగ్. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. షీ వెంట్ ఎవ్రీవేర్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, అంతా పాడు చేసుకుంది. నో పీస్, సమాధానం లేదు. సో ఆమె సమస్యను తొలగించాడు. నీవు సమాధానం గల దానివై వెళ్ళమని చెప్పడం అనేది అక్కడ మనకు స్పష్టంగా. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు, దిగంబరులుగా ఉన్నప్పుడు కేవలం మాటల ద్వారా నీవు చలి కాచుకో, తృప్తిపరచబడు, సమాధానంగా వెళ్ళు, చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం కదండి. ఏం పర్లేదమ్మా, దేవుడు చూసుకుంటాడు, మనం ప్రార్థన చేస్తున్నామండి. సో మనం మాటల ద్వారా వారిని ఊరటపరచడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన క్రియల ద్వారా వారి సమస్యను తొలగించడానికి ఏమైనా మనము సహాయం కానీ, సహకారము కానీ అందించగలుగుతున్నామా ఒకసారి మనము ఆలోచిస్తాం. లూకా సువార్త 14:12-14 వరకు మనం గమనిస్తే, ఆయన తన్ను పిలిచిన వాటి తండు, నీవు పగటి విందెనను రాత్రి విందెనను చేయనప్పుడు నీ స్నేహితులను, నీ సహోదరులను, నీ బంధువులను, ధనవంతులకు నీ పొరుగువారిని పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువు. వాళ్ళు నీకు రీపే చేయలేరు కాబట్టి నువ్వు ధన్యుడవు. ఎందుకంటే ఆ రీపేమెంట్ అనేది దేవుడు చేస్తాడు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. నువ్వు గొప్పవాడిని పిలిస్తే, నీతో సమానమైన వాడిని పిలిస్తే, వాడు నిన్ను మళ్ళీ ఒకసారి పిలుస్తారు. అక్కడ ప్రత్యుపకారం జరిగిపోతుంది. కానీ నీకు చెల్లించలేని పేదవాడిని పిలిస్తే, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 3:17, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వారెందు దేవుని ప్రేమ ఎలాగు నిలిచును. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి, అనగా సహాయం చేయగల స్థితిలో ఉండి, చేయని స్థితిలో ఉన్న వారి గురించి మాట్లాడగలరు. కొంతమందికి ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో వారు ఉండకపోవచ్చు.
వారి గురించి కాదు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా నీ సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము జాలి కనికరము చూపించకపోతే దేవుని ప్రేమ నీలో ఎలా నిలిచింది? అలాగే పాత నిబంధనలో కూడా మనం గమనిస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతాను, తర్వాత 7-8 వచనాలు చదువుతాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందరూ. 7వ వచనం చూడండి. నీ ఆహారము ఆకలి వెళ్ళిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడ్డప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచు. నీ నీతి నీ ముందర నడుస్తుంది. సో నిజమైన ఉపవాసం ఏంటో పేదల పట్ల నీవు చూపే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. మేము ఉపవాసం ఉన్నామయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా, గట్టిగా ప్రార్థన చేస్తున్నామయ్యా, ఇది తప్పిపోవడం లేదయ్యా, ఇది తొలగిపోవడం లేదయ్యా, ఈ సమస్య తొలగిపోవడం లేదయ్యా, ఈ బాధ, ఈ బలహీనత, ఈ అనారోగ్యత తొలగిపోవడం లేదయ్యా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా ఉపవాసం ఉంటున్నా చెప్తున్నామో నాకు కాసు ఉపవాసం ఏంటో తెలుసు. అక్కడ రాయబడ్డ మాట, స్పష్టంగా చెప్పిన మాట, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి, ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖం తప్పించవద్దు, వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వారికి వస్త్రం ఇచ్చుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటూ అక్కడ రాయబడ్డ మాట. అప్పుడు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగా. నీవు కనికరపడ్డావు కాబట్టి కరుణామయుడు నీ మీద కనికరాన్ని చూపుతాడు. ఆ వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఇంకా మనకి బాగా తెలియాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పిన ఆ పరలోక రాజ్య ఉపమానం. మరి ఆ జడ్జిమెంట్ సీట్ మీద కూర్చున్నప్పుడు 31వ వచనం నుంచి, సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు, గొల్లవాడు మేకల్లోంచి గొర్రెలను వేగిపరిచినట్టుగా కుడివైపున కొంతమందిని ఎడమవైపున కూర్చు కొంతమందిని నిలబెడతాడు. వారితో మనకు ఇవన్నీ తెలిసిన వృత్తాంతమే. నేను ఆకలి కొన్నాను, మీరు ఆకలి తీర్చారా? నేను దాహం కొన్నాను, అది దప్పికి తీర్చారా? నేను రోగి అయినాను, చూడవచ్చారా? చెరసాల్లో ఉన్నప్పుడు దిగంబరనే ఉన్నాను, ప్రభా ఎప్పుడు ప్రభా ఎప్పుడు ప్రభా ఎప్పుడు ప్రభా. ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేస్తాను. సో దెర్ వాజ్ అ క్లియర్ కట్ జడ్జిమెంట్, క్లియర్ కట్ జడ్జిమెంట్. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. కాబట్టి నీ విశ్వాసాన్ని క్రియల రూపములు అనగా క్రీస్తు లక్షణాన్ని నీ విశ్వాసము ద్వారా ప్రదర్శించకపోతే ఆ క్రీస్తు నీలో లేనట్టే. ఎందుకంటే ఆయన కరుణామయుడు. ఆ కరుణామయుడు నీలో ఉన్నప్పుడు నీకు రక్షణ, ఆ కరుణామయుడు నీలో ఉన్నప్పుడు ఆ కరుణామయుడి కృపా కార్యములు, కరుణా కార్యములు నీ ద్వారా జరిగించబడాలి. అనగా విశ్వాస ప్రదర్శన పేదవారి పట్ల నీవు చూపే నీ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది అన్న వాస్తవాన్ని మనము గమనించవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే 17వ వచనము 18వ వచనాలు కూడా మనం గమనిస్తే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, నేను క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపరుచునని చెప్పును. ఇక్కడ కొంత స్పష్టత ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేకపోతే ఒంటిగా ఉండి మృతమైనదగును. అలాగే 20వ వచనంలో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటాడు. అక్కడే మృతమైనది అంటాడు, ఇక్కడ నిష్ఫలమైనది. మనకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నీటి కొరకు ఒక బావిని తవ్వాం. బావిని ఎంత లోతు తవ్వాలో అంత లోతుగా తవ్వాం. ఎంత త్రవ్వినా కానీ నీరు ఊరలేదు, నీరు పడలేదు. సో తవ్వాము, నీరు పడలేదు కాబట్టి ఆ బావిని వదిలేసాం. There was no water in it. So that is called a dead well. అనగా పనికిరాని మృతమైన బావి. ఎందుకంటే దేని కొరకు దానిని త్రవ్వామో
ఆ నీరు ఆ బావిలో లేదు కాబట్టి ఇట్ ఈస్ డెడ్. ఎండిపోయిన బావులు కనబడుతుంటాయి, బోర్లు కూడా కనబడుతుంటాయి ఎండిపోయి, ఎందుకంటే అది పనికి రాలేదు. చాలాసార్లు వ్యవసాయదారులు కూడా ఆ బోర్లో నీళ్లు రాకపోతే దాన్ని వదిలేసి మరొక చోట బోరేస్తుంటారు, ఎందుకంటే అక్కడ ఎంత లోతుకు వేసినా ఆ నీరు రాదు కాదు. సో అది ఆ బావిలో నీరు లేదు కాబట్టి ఇట్ ఈస్ డెడ్, మృతం. నిష్ఫలం అంటే ఏంటో తెలుసా? బావిని తవ్వాము, కావలసిన నీరు వచ్చింది, కానీ ఆ నీటిని ఉపయోగించడం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ బావి పాడుబడిన బావి అవుతుంది, చెత్త చెదారం చేరుకుంటుంది, ఆ బావి ఊట కూడా మురిగిపోతుంది, నీరు ఉబ్బకదు. ఎందుకంటే ఆ నీటిని ఎంత తీసుకుంటూ ఉంటే అంత నీరు ఉబ్బుకుతుంది. ఆ నీటిని వాడకము లేకపోతే నిష్ఫలమైపోతుంది. కాబట్టి మొదటి రకమేమో ఇట్స్ ఎ డెడ్ వెల్, రెండవది యూజ్లెస్ వెల్, మృతము, నిష్ఫలము అని చెప్పడానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తారు. కాబట్టి ఎవరిపై మనం విశ్వాసం ఉంచామో ఆయన లక్షణములు, ఆయన క్రియలు మనలో జరిగించబడాలి. అప్పుడే మనము సజీవులముగా, విశ్వాసములు, మరి లివింగ్ ఫెయిత్ మనం ఎక్స్ప్రెస్ చేసిన వారముగా ఉంటాం. సో ఇఫ్ యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్, the faith should be full, faithful. విశ్వాసం నిండుగా ఉండాలి. ఆ నిండుగా ఉన్న ఆ విశ్వాసము అనేక మందికి ఉపయోగపడాలి. ఇన్ అదర్ వర్డ్స్, inactive faith is useless and dead. Inactive faith is useless and dead. సో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నప్పుడు క్రీస్తు ఛాయ నాలో కనిపించాలి. కానీ ఆ ఛాయ కనిపించకపోతే ఆ విశ్వాసం, అటువంటి విశ్వాసం, క్రీస్తుని వ్యక్తీకరించని విశ్వాసం నన్ను రక్షించదు అన్న వాస్తవాన్ని యాకోబు భక్తుడిగా తెలియజేస్తాను. సో చాలాసార్లు మన విశ్వాసాల్లో ఎలా ఉంటుందంటే మత సంబంధమైన విశ్వాసం అధికము, కానీ దైవిక లక్షణాలు ఆ విశ్వాసంలో కనిపిస్తాయి. అనగా సాంప్రదాయబద్ధమైన విశ్వాసం, బైబిల్ పట్టుకొని భక్తిగా మోకాళ్ళుండి ప్రార్థన చేయడం, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. దేవునికి అనుకూలంగా, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా మనసు ప్రవర్తించదు. సాంప్రదాయబద్ధమైన విశ్వాసమే తప్ప క్రీస్తు యేసును కలిగిన విశ్వాసం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 25 నుంచి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో సాధారణమైన ఆజ్ఞ నువ్వేం చదువుతున్నావు? ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలని, ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్తే, నా పొరుగువాడు ఎవరని అడుగుతాడు. అడిగిన వ్యక్తి ఎవరండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. హి వాస్ ఎ టీచర్ ఆఫ్ ది లా, ఎక్స్పర్ట్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు. ఎందుకు అడుగుతున్నాడు? శోధిస్తూ అడుగుతున్నాడు. అనగా దైవత్వాన్ని పరీక్షించడానికి అడుగుతుంది. సో యేసయ్య వారికి డైరెక్ట్ గా సమాధానం చెప్పాడు. ఒక కథ చెప్తాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎందుకో దిగిపోతుండగా దొంగల చేతిలో పడ్డాడు. యాజకుడు లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు. వాడు పడిన చోటికి వెళ్ళాడు, గాడిద మీద తీసుకుపోయాడు. ఇది స్టోరీ. కానీ ఇక్కడ ఈ మొదటి ప్రశ్న వేసిన వ్యక్తి కానీ, ఆ వృత్తాంతంలో యేసయ్య చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తులు కానీ, ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రశ్నించాడు, యాజకుడు దేవాలయంలో ఆచార సాంప్రదాయాలు జరిగించాలి, బోధించాలి, ప్రార్థించాలి, బల్యర్పణ జరిగించాలి, కాబట్టి వాడికి అది ప్రాముఖ్యం. లేవీయుడు ఆలయంలో మరి కార్యక్రమాలు జరిగించాలి, అది వాడికి ప్రాముఖ్యం. అనగా సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పడి ఉన్న వాడి దగ్గరికి వారు వెళ్ళలేకపోయారు. కాబట్టి యేసు ప్రభువు వారు ఎవరిని మెచ్చుకున్నాడు? మనమందరం అతనికి గుడ్ సమరిటన్ అనే ఒక టైటిల్ ఇచ్చాం. విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించి తాను వెళ్ళి పడి ఉన్న చోటికి వెళ్ళి
అతనికి నూనె రాసి కట్లు కట్టి తన గార్ధబం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ పరామర్శించడానికి 2 కాసులు ఇచ్చి, ఇంకా ఎక్కువైతే నేను మళ్ళా వచ్చి ఇస్తానని చెప్పి. సో ఈ వృత్తాంతాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ కూడా ఆలయ సంబంధమైన, ఆచార సంబంధమైన, సాంప్రదాయ సంబంధమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ నిజమైన విశ్వాసము క్రియారూపంలో చూపించింది ఈ సుంకరి. కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవడానికి క్రియను చూపించు. సో 18లోకి వచ్చేసరికి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపరచుకోమని ఒకటి అడుగుతున్నాను. చాలా చక్కని ప్రశ్న. అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. అనగా నీ క్రియలు లేవు, నా క్రియలు ఉన్నాయి. సరే, మన ఇద్దరి మధ్య ఒక ఛాలెంజ్ ఏంటంటే, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించగలవా? క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించగలవా, కనుపరచగలవా? నా క్రియల చేత నా విశ్వాసం నేను చూపిస్తాను. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని వ్యక్తీకరించగలవా, చూపించగలవా? విశ్వాసిని అన్న వాస్తవాన్ని ఎలా చూపించగలవు? until your faith is being in action. ఆ విశ్వాసము క్రియారూపంలోకి వస్తే తప్ప నువ్వు విశ్వాసం అన్న విషయాన్ని నీవు ప్రయత్నించు. కాబట్టి హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ వితౌట్ డీడ్స్? అలాగే క్యాన్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ వితౌట్ డీడ్స్? అందుకే our action is a proof of our faith. Our action is a proof of our faith. Our actions లేకపోతే sometimes it will be something like inactive. ఈ మధ్య మనం జూమ్ లో కార్యక్రమాలు అధికంగా చేస్తున్న ఈ పాండమిక్ సిచ్యుయేషన్. సో ఆ జూమ్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఫింగర్ టచ్ అయిపోయి మ్యూట్ అయిపోతుంది. మనం ఏదో చెబుతుంటాం కానీ వినపడదు. మనం ఏదో చెబుతుంటాం, సైగలే కనిపిస్తుంటాయి కానీ వినపడదు. ఎందుకంటే అనుకోకుండా మన ఫింగర్ టచ్ అయిపోయి మ్యూట్ అయిపోతుంది. మన సైగలే తప్ప మన మాటలు వినపడవు. అనగా మ్యూటెడ్ ఫెయిత్. యాక్షన్సే కనబడతాయి, అనగా కదలికలే కనబడతాయి తప్ప నోట మాట అవతల వరకు వినిపిస్తుంది. కాబట్టి విశ్వాసము క్రియారూపంలో ప్రదర్శించబడకపోతే మ్యూట్ లో ఉన్నట్టే అని మనం భావిస్తాం. కాబట్టి విశ్వాసం అనేది భౌతిక నేత్రాలకు కనిపించదు. హెబ్రీ పత్రిక 11వ వచనం చెప్తారు కదండి, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నది ఉన్నది అంతకు సాదృశ్యం. అనగా విశ్వాసం అనేది అదృశ్యమైన దాన్ని నమ్మడం అనేది విశ్వాసం. సో ఆ అదృశ్యమైన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి దృశ్యమైన క్రియలు అవసరం. ఆ క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. 19వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్మటం మంచిది, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. సడన్గా ఈ మాట వచ్చింది. అనగా నాకు విశ్వాసం ఉంది, దేవుడిని నమ్ముచున్నాను. చాలాసార్లు మనం చెప్తుంటాం, దేవుడిని నమ్ముచున్నాను. ఇక్కడ వ్యర్థుడు అనే మాట. అనగా వ్యర్థుడు అంటే వ్యర్థమైన వాడ, పనికి మాలిన వాడ, యూజ్లెస్ ఫెలో. సో వ్యర్థుడు అనే మాట వాడుతూ, మరి దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగే నమ్మటం మంచిది, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయా? నీ నమ్మకంలో స్పెషాలిటీ, నీ నమ్మకంలో ఉన్న స్పెషాలిటీ. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు గెరాసేన దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాధుల్లోంచి దయ్యం పట్టిన వాడు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి వాడు ఏమంటాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అతను నీకేం పని? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సమయం రాకముందే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వణుకుతుంది దయ్యం. దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి, దయ్యాలు కూడా దేవుని మాటకు వణుకుతున్నాయి. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో 25-26 వచనంలో మూర్ఛ రోగం కలిగిన కుమారుని తీసుకుని వస్తే ఆ శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే యేసే దగ్గరికి తీసుకుని వస్తే
నమ్ముట నీ వల్ల నమ్మువారికి సమస్తము సాధ్యం అంటే, అయ్యా నమ్ముచున్నాను ప్రభా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు, ఆ బాలులోంచి ఆ మోర్చ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాడిని విలవిలలాడించి గజగజలాడించి వెళ్ళిపోయింది. వాడు చచ్చిన వాడి వల్లే పడున్నాడు. చచ్చిన వాడి వల్లే పడున్నాడు. విలవిలలాడించింది. వాళ్ళలోంచి బయటికి వెళ్ళడానికి దయ్యం విలవిలలాడింది. సో దయ్యాలు కూడా వణుకుతున్నాయి అనే మాట ఇక్కడ తెలియచేస్తూ, మన భయాలనేవి పెద్ద విషయాలేం కాదు. దయ్యాలు కూడా దేవుడు ఒక్కడని నమ్ముతున్నాయి, దేవుడు ఒక్కడని విశ్వసిస్తున్నాయి. దేవుడు ఒక్కడని తేడా ఏంటంటే, దయ్యాలకు అవకాశం లేదు, నమ్మటానికి వెంబడించడానికి అవకాశం లేదు. దే లాస్ట్ ద ఆపర్చునిటీ. సో అందుకే వ్యర్థుడా అనే మాట అక్కడ వాడుతూ, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా అంటూ 2 ఎగ్జాంపుల్స్ తెలియజేస్తారు. క్రియలు లేని విశ్వాసము ఎలా నిష్ఫలము అని అడుగుతున్నావు అన్నాడు. ఇదిగో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటూ 20 వర్షం నుంచి చివరి వరకు ఇద్దరి వృత్తాంతాలు తెలిసేది. ఒకటి అబ్రహాము గురించి, రెండవది రాహాబు గురించి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వల్ల నీతిమంతుని తీర్చి పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగచేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంతబడును అని లేఖనము నెరవేర్చబడింది. ఇదే విషయాన్ని పౌలు కూడా తెలియచేస్తాడు. రోమిలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అదే విషయం తెలియచేస్తాడు. సో అబ్రహాము నీతిమంతుడని పిలువబడ్డప్పుడు ఆదికాండము 15వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాట రాయబడింది. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ సున్నతి అనేది 17వ అధ్యాయం 9వ వచనం. అనగా సున్నతి అనే సాంప్రదాయాన్ని అబ్రహాము పొందక ముందే నీతిమంతుడని పిలువబడ్డాడు. ఆ సున్నతి అనేది తర్వాత వచ్చింది. అది తర్వాత ధర్మశాస్త్రంలో అది పొందుపరచబడింది, మోషే ద్వారా ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. కానీ ఆ సున్నతి అనే ఆ సాంప్రదాయం అనేది రాకముందే, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు రాకముందే విశ్వాసిగా లేకపోతే నీతిమంతుడిగా విశ్వాసాన్ని బట్టి. కానీ ఆ క్రియ, ఒక క్రియ అతనిలో కార్యసిద్ధి కలగచేసింది. అదేంటంటే సున్నతి కాదు. 22వ అధ్యాయంలో తన కుమారుని అర్పించడానికి వెనుక తీయక విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించారు, క్రియను చూపించి. సున్నతి విశ్వాసాన్ని ప్రదర్శించలేదు, కానీ తన కుమారుని అర్పించడం ద్వారా విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. కొత్త నిబంధనలో అసలు ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము తన కుమారుని మరి సమర్పించాడు అని రాయబడింది. ఇట్స్ ఆల్మోస్ట్ గివెన్. ఆ విశ్వాసాన్ని బట్టి తిరిగి తన కుమారుని పొందాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డప్పుడు సున్నతి లేదు, కానీ నీతి వ్యక్తీకరణకు దేవుడు అతనికి అవకాశం ఇచ్చి పరిశోధించినప్పుడు 22వ అధ్యాయంలో తన కుమారుని బలియర్పణకు తీసుకుని వెళ్ళి అక్కడ విశ్వాసంలో కుమారుని సమర్పించాడు. కాబట్టి విశ్వాస ప్రదర్శన, విశ్వాస ప్రకటన, విశ్వాసము క్రియారూపంలో చూపించబడ్డం అనేది అక్కడ జరిగింది. అలాగే రాహాబు కూడా మనకు తెలుసు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1-28వ వచనంలో వేగువారు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టి ఆ తర్వాత వారికి చెప్తుంది, దయచేసి మీ వాళ్ళు వచ్చి మా దేశాన్ని, పొరుగు దేశాన్ని స్వాధీనం చేసినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి. అందుకే ఆమె విశ్వాసుల జాబితాలో మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిని కూడా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడ్డ వంశావళిలో కూడా ఈ రాహాబు పేరు రాయబడింది. ఆమె యూదురాలు కాదు, అయినప్పటికీ ఆమె పేరు ఇక్కడ చూపించబడినది. కారణం అంటే విశ్వాసాన్ని ఆమె వ్యక్తీకరించింది. కాబట్టి ఈ వాక్య భాగంలో అధికంగా యాకోబు భక్తుడు చెప్పే మాట ఏంటంటే, విశ్వాసం అవసరమే, కానీ ఆ విశ్వాసము నీవు వ్యక్తీకరించకపోతే, ప్రదర్శించకపోతే, ప్రకటించకపోతే that faith will be a dead faith. ఆ విశ్వాసము కార్యరూపంలోకి వెళ్ళినప్పుడు అది లివింగ్ ఫెయిత్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను బావి వృత్తాంతం. బావిలో
నీరు పడినప్పుడు ఆ నీరు ఉపయోగపరచబడాలి. నీకు కోట్ల ఆస్తి సంపాదించుకున్నావు, కోటీశ్వరుడు అయ్యావు. నీ ఆస్తిని బట్టి కానీ, నీ ఐశ్వర్యాన్ని బట్టి కానీ ఒక్క పేదవాడికి కూడా నువ్వు సహాయం చేయలేకపోయావు, ఉపయోగపడలేదు, నిరుపయోగంగా ఉండిపోయావు. సడన్ గా వెళ్ళిపోయావు. నీ కోట్లు ఏమయ్యాయి? నీ సంపాదన ఏమైంది? నీ ఆస్తి ఏమైంది? అందుకే ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడైంది తన సహోదరునికి లేమి కలిగి ఉండట చూసి. ఒక మాటలు చెప్పాలంటే, దేవుడు నిన్ను నన్ను ఆశ్రయించి మన ఆర్థిక సామాజిక స్థితిగతులను హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, హెచ్చించబడిన నీవు నీ చేయి పై ఉంటుంది కాబట్టి ఎదుటి వాడికి ఇవ్వగలిగిన స్థితిలోకి రావు. ఎదుటి వాడికి చేయుతనివ్వాలి, ఎదుటి వాడి చేయి పట్టుకుని వాడిని కూడా పైకి లేపాలి. సో గాడ్ హెస్ గివెన్ ప్రొవిజన్ ఆర్ ప్రివిలేజ్. ఎదుటి వాడికి సహాయం చేయగలిగిన అవకాశాన్ని నీకు ఇచ్చాడు, అదృష్టాన్ని నీకు ఇచ్చాడు, చేయుతనివ్వగలిగిన సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. మనకు ఉండవలసింది కేవలము సహాయం చేయగల మనస్సు కావాలి. సహాయం చేయగల మనస్సు. ఆ మనస్సు ఎప్పుడు కలుగుతుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీలో కలిగినప్పుడు, ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకు కలగాలంటే ఆ క్రీస్తు యేసు నీలోనికి రావాలి. నా ద్వారా, నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ఉద్దేశాల ద్వారా, నా సందేశాల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా క్రీస్తు ప్రదర్శించబడాలి. అందరూ నాలో క్రీస్తుని చూడాలి, నన్ను కాదు. ఆలయాల్లో ఇది పెద్ద వైరస్. నేను కనబడాలి, నేను వినబడాలి. చాలా ఆలయాలు నేను కనుమరుగు కావాలి, నా ద్వారా నా ప్రభువు కనిపించాలి. నా క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా పద్ధతుల ద్వారా, నేను చేసే పనుల ద్వారా క్రీస్తు వ్యక్తీకరించబడాలి. అప్పుడు నేను నిజమైన క్రైస్తవుడు అనగా క్రైస్ట్ ఇన్, క్రిస్టియన్. సో క్రీస్తు నీలో లేకపోతే, ఆ నీలో లేని క్రీస్తుని బట్టి నీ విశ్వాసం మృతమవుతుంది. క్రీస్తు నీలోనికి వస్తే, నీలో ఉన్న క్రీస్తుని బట్టి నీ క్రియలు ప్రస్ఫుటమవుతాయి, నీ విశ్వాసం వ్యక్తీకరించబడుతుంది, నీ విశ్వాసం సజీవమైన విశ్వాసాన్ని కలిగి క్రియారూపకమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అబ్రహాం, రాహాబుల అనుభవాలు, ఎగ్జాంపుల్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. యేసయ్య చూపిన మాదిరిని బట్టి, ఆ మంచి సమరని పోలిక చొప్పున మనం జీవిస్తే తీర్పు ప్రత్యక్షతలో కుడివైపున మనం ఉంటాం. అలా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి ద్వారా లోనికి రండు అంటూ ఆహ్వానించబడతాం. సో విశ్వాస వ్యక్తీకరణ ద్వారా కలిగే లబ్ధిని, ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేదలైన వారి పట్ల క్రీస్తు నా పట్ల చూపిన కనికరాన్ని నా సహోదరుని పట్ల చూపగలిగే విశ్వాస ప్రదర్శనకు మనం సంసిద్ధులు కావాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. యాకోబు విశ్వాసులుగా, ఒక సంఘముగా ఎటువంటి విధి విధానాలు కలిగి ఉండాలో దాన్ని తెలియచేస్తూ, నేను విశ్వాసం అయితే ఆ విశ్వాసాన్ని వ్యక్తీకరించాలి అన్న వాస్తవాన్ని మాకు బోధించారు. అవును ప్రభా, ఆ వాస్తవికతను గమనించి నాలో ఉన్న క్రీస్తు నా ద్వారా ప్రకటించబడాలంటే ఆ క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క మనస్సు నేను కలిగి ఉండాలి. ఆ వాస్తవికతను అర్థం చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించండి వేడుకుంటాం. ఈ వాక్యం విన్న బిడ్డలకు మీ తోడ్పాటు అనుగ్రహించు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఎవరికి ఏ బాధ ఉన్నా, ఎవరికి ఏ బలహీనత ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని దూరపరచమని విజ్ఞాపనం చేస్తాం.
ప్రస్తుతం కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ప్రభా అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నారు. అనేక మంది ప్రభా తమ ఆత్మీయులను కోల్పోయారు. అనేక మంది ప్రభా ఆయా ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది తమ జీవనోపాధులు కోల్పోయారు. నిరుపేదలైన కూలీలు కానీ, ఇంటి పనివారు కానీ ప్రభా, రోడ్ల మీద ప్రభా మరి జీవనోపాధి చేసుకుంటున్నటువంటి కూలీలు కానీ, వెండర్స్ కానీ ప్రభా తమ జీవనోపాధి కోల్పోయారు. అనేక ఆకలి చావులు కనబడుతున్నాయి. అనేక మంది దైవ సేవకులు వెళ్ళిపోయారు ప్రభా. వారి బిడ్డలు అనాథలయ్యారు. వారి భార్యలు ప్రభా దిక్కులేని స్థితిలో ఉన్నారు ప్రభా. మేము ఇంకా జీవించి ఉన్నాము, నీ కృపను పొందుతున్నామంటే మా ద్వారా అటువంటి వారికి చేయూతనివ్వాలని నీవు ఆశిస్తున్నావు. ఆ వాస్తవాన్ని గమనించి ప్రభా, నిరుపేదలైన వారి పట్ల కనికరము చూపగలిగిన ఆ కనికర భావాన్ని నాలో మాలో కలిగించినట్లయితే, కనికరము కలవాడు ధన్యుడు, వాడు కనికరం పొందుదని చెప్పారు. కాబట్టి నీ కనికరాన్ని పొందగలిగే రీతిగా మేము కనికరాన్ని చూపే అద్భుత అదృష్టాన్ని మాకు అనుగ్రహించు, ఆలోచన మాకు అనుగ్రహించు. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత దీవెన ఆదరణ ప్రేమించి బిడ్డలకు చెల్ల మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండేది గాక. ఆమేన్. God bless you.